హాయ్ అండి అందరికీ. హలో గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి అందరూ? అందరూ టీ తాగిర్రా? టిఫిన్ చేసిర్రా అండి? మా ఇంట్లో అయితే పొద్దున్నే ఈరోజైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలైతే స్కూల్ అయితే లేదు ఈరోజు. ఈరోజు పీర్ల పండుగ కదా, అందుకని స్కూల్ లేదు. 2 డేస్ అయితే ఇంట్లోనే ఉంటారు. అందుకని దొండకాయ ఫ్రై చేస్తున్నా. ముందుగా అయితే దొండకాయలు కట్ చేసుకొని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. ఫ్రై కాబట్టి నేను నూనె తక్కువనే పోస్తా. కొంచెం నూనె పోసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నూనెలో కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం, తర్వాత ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మంచిగా మనం ముందుగానే కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లో అయితే వేసుకోవాలి. చూసిరుగా ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడైతే మంచి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. అవి మంచి కలర్ రావాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడైతే మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడైతే దొండకాయలు వేసేస్తున్నా నేను. చూసిరుగా ముందైతే కడిగి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేస్తున్నా. దొండకాయలు అయితే వేసేసిన. దొండకాయ ముక్కలు మంచిగా మగ్గాలి. కొంచెం అడుగు అంటకుండా మనం కొంచెం కలుపుతూనే ఉండాలి మధ్యలో మధ్యలో. ఈ ఫ్రై మొత్తం మనం కలపడంలోనే ఉంటుంది అన్నమాట. ఇది మామూలుగా అందరు చేసుకునే దొండకాయ ఫ్రై. నేను కూడా రోజు ఇంట్లో అయితే ఇట్లనే చేసుకున్నాను. బాగా కలిపి మంచిగా దగ్గరికి చేసుకోవాలి. చూసిరుగా దొండకాయ ముక్కలు అయితే మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు. నేనైతే కొంచెం కారం వేసి కలుపుకోవాలి మంచిగా. అంతేనండి, మొత్తం మనం కలపడంలోనే ఉంటుంది. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే దొండకాయ ఫ్రై రెడీ. మా ఇంట్లో రోజు చేసుకునే దొండకాయ ఫ్రై అయితే మేమైతే ఇట్నే చేసుకుంటాం. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. అట్లనే మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ మరి.